సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. తన పొరుగువాని భార్యను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఒక్కరికి ఒక భార్య మాత్రమే, ఒక్కరికి ఒక భర్త మాత్రమే. దేవుని యొక్క రూల్స్ ఇవన్నీ. నీ భార్యను కాదని వాని భార్యను ముట్టుకున్నావా, నువ్వు శిక్ష తప్పించుకొని లేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు భూమి మీద శిక్ష నువ్వు తప్పించుకోలేవు. దేవుడే నీకు విరుద్ధమై దేవుడు నిన్ను నశింపజేస్తాడు. భయంకరమైన పాపం ఏందో తెలుసా? నీ భార్యను కాదని వేరొకరి భార్యను నువ్వు ఉంచుకుంటా చూసావా? అది భయంకరమైన పాపం. కనుక జాగ్రత్త. దేవుని మాటకు లోబడు. దేవుడు చెప్పిన దానికి దూరంగా ఉండు. క్షేమం నువ్వు చూస్తావు. నీకు మేలు కలుగుతుంది.